ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ ఖాళీ పరిశీలనలో మాత్రమే ఉంది. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాడు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు పాల్గొనలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ 2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా ముగించుకొని ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ భారీ సెట్టింగ్నే ఏర్పాటు చేశాడు. ఈ సెట్టింగ్ మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో అడుగుపెట్టడంతో దీనిని ప్రశాంత్ నీల్ హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి షూటింగ్లో పాల్గొననున్నాడు. అయితే మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్తో ఫైట్ సీన్స్ను హాలీవుడ్ రేంజ్లో ప్రశాంత్ నీల్ ఫైట్ మాస్టర్లతో ప్లాన్ చేశాడని సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్తో సినిమా అని ఇంతకుముందు ఇంటర్వ్యూలలో ఎన్నోసార్లు చెప్పాడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నానని, ఇప్పుడు సెట్ అయిందని ప్రశాంత్ నీల్ ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా తెలిపాడు. ప్రశాంత్ నీల్ దీనిని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఇటు అభిమానులకు, ఇటు పాన్ ఇండియా ఫ్యాన్స్కి పండగనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ ఎరగని దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా వండర్ని క్రియేట్ చేసి మంచి ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అతడు ఎవరో కాదు, రణ్వీర్ సింగ్ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రణ్వీర్ సింగ్తో ప్రశాంత్ నీల్ ఇటీవల సంప్రదింపులు జరిపాడని, దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉందని సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్గా మారింది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. డ్రాగన్ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ అందిస్తున్నాడు.